మన జీవితంలో మనం చాలామందికి గుడ్ ఎగ్జాంపుల్‌గా ఉంటాము. కొంతమందికి బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా గూడా ఉంటాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా ఉన్నాడంట. ఎవరు ఆ వ్యక్తి బైబిల్‌లో నుంచి? గెహజీ. అతను ఏం చేశాడు? ఆ స్టోరీ ఏంటంటే ఎలీషా ఉన్నాడు, నయమాన్ ఉన్నాడు. నయమాన్ ఎలీషా దగ్గరికి తన కుష్టి రోగాన్ని స్వస్థపరచమని వచ్చాడు. అతను అన్యుడే. నయమాను అనే వ్యక్తి అన్యుడు. అయితే ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళి నదిలో 7 మార్లు మునిగితే నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పినప్పుడు వెళ్ళాడు నయమాను. తను స్వస్థపరచబడ్డాడు. అయితే తిరిగి వచ్చాక హీ ట్రై టు ఆఫర్ సంథింగ్, అంటే ఒక గిఫ్ట్ ఆఫర్ చేయడానికి ట్రై చేశాడు ఎలీషాకి. కానీ ఎలీషా ఎవరు? ఒక గుడ్ ఎగ్జాంపుల్, దేవునికి ఒక గుడ్ ఎగ్జాంపుల్గా నిలిచిన వ్యక్తి. ఆయన ఏం చేశాడు? గిఫ్ట్స్ని యాక్సెప్ట్ చేయలేదు. దేవుని నుంచి వచ్చే మాట ఏదో ఇస్తే వచ్చేది కాదు, కానీ అది సర్వశక్తుని మాట, అది గొప్పది, ఎటువంటి గిఫ్ట్స్కి అది లొంగదు అని ఎలీషా అక్కడ ఖారాఖండిగా చెప్పేశాడు. నేను తీసుకోను అని చెప్పాడు. కానీ ఇది ఎవరికి నచ్చలేదు? గెహజీకి నచ్చలేదు. ఏంటి మా ఓనర్, ఆయన తీసుకోడు, మమ్మల్ని తీసుకోనివ్వడు, ఆయన ఎదగడు, మమ్మల్ని ఎదగనివ్వడు, ఏంటినా అని అనుకున్నాడో ఏమో. నేను తీసుకుంటానని అతను డిసైడ్ అయ్యాడండి. డిసైడ్ అయ్యి ఎలీషా వెనకాల పరిగెత్తాడు. ఎలీషా కాదు, నయమాను వెనకాల పరిగెత్తాడు. పరిగెత్తి, ఇదిగో ఇప్పుడు వేరే వాళ్ళు నా ఓనర్ దగ్గర వచ్చారు, వాళ్ళ కోసం తెమ్మంటున్నారని చెప్పేసి అబద్ధం చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకొని లోపల పెట్టేసుకున్నాడు. అయితే ఇప్పుడు గెహజీని చూసి ఎలీషా అంటున్నాడు, గెహజీ నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నేను వద్దని చెప్పాను కదా, మరి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావు, ఏమి మెసేజ్ నువ్వు అతనికి ఇస్తున్నావు, ఇతరులకి ఏం మెసేజ్ నువ్వు ఇస్తున్నావు? నువ్వు నా దగ్గరే కదా ఉంటున్నావు, నమ్మకంగా నేను నీకు ఏది చేయాలో అది నీకు చేస్తున్నాను కదా, నేను ఎటు వెళ్ళినా నిన్ను తీసుకువెళ్తున్నాను, ఏదైనా నేను నీకు చేస్తున్నాను కదా, నా మనసు నీతో రాలేదా గెహజీ అని ఎలీషా గెహజీని అడుగుతూ ఉన్నాడు. మరి ఇవాళ కూడా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నా బిడ్డ నా మనసు నీతో రావట్లేదా? ఇదిగో దేవుని సేవలో నాకు ఏమీ రావట్లేదండి, నేనేం సంపాదించుకోలేకపోతున్నాను, ఎంతకాలం అని కరెక్ట్గా యథార్థంగా బ్రతకమంటారు? ఇలా ఉంటే లోకంలో అసలు ఎలా బ్రతుకుతాం? అసలు అసాధ్యం కదా. నేను కొంచెం డీవియేషన్ తీసుకుంటాను, దేవునిలోనే ఉంటాను, కానీ కొంచెం డీవియేషన్ తీసుకుంటాను, కొంచెం లోకాన్ని రుచి చూసి వస్తాను, కొంచెం నేను పడిపోతాను అన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మనసు నీతో రావట్లేదా? ఆయన నిన్ను హెచ్చరించట్లేదా? ఆయన నీకు చెప్పట్లేదా? ఆయన నిన్ను వెనక్కి లాగట్లేదా? మరి నువ్వు వాటికి చెవియొగ్గుతున్నావా? దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? ఆయన మనస్సు నీతో ఉందా? ఎందుకంటే ఆయన మనస్సు నీతో ఉంటే అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా నువ్వు ఓర్చుకుంటావు, ఆయన కొరకు ఓర్చుకుంటావు, ఆయన కొరకు ఎదురు చూస్తావు. ఆయనే ఇస్తాడు, ఆయనే సమకూరుస్తాడు, ఆయనే పోషిస్తాడని నువ్వు ఎదురు చూస్తావు. అంతేకాని నేను అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించుకుంటాను, ఏదో సాధిస్తాను, ఏదో ఎంజాయ్ చేస్తాను, నేను ఎంజాయ్ చేయాలి కదా అన్న ఆలోచనలతో నీవుంటే నీవు దేవుడి నుంచి అవే వెళ్ళిపోతున్నావు. ఆయన దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావు. ఎలా అయితే గెహజీ ఎలీషా నుంచి వెళ్ళిపోయాడో అలాగా నీవు కూడా దేవుడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఉన్నావేమో. అయితే ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్ ఏం జరిగింది గెహజీకి? ఏ కుష్టి అయితే నయమాన్ని విడిచిపెట్టిందో ఆ కుష్టి గెహజీని అంటుకుంది, తన తరతరాలకు అది వారికి శాపంగా మారింది. మరి నీవు కూడా దేవుడి నుంచి అవే వెళ్ళినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నీవు దేవుడి నుంచి ప్రక్కకు వెళ్ళిపోతే, తొలగిపోతే, ఆయన మనస్సు నీతో లేకపోతే నీవు కూడా పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తరతరాల శాపం నీ మీదకి రావచ్చు. కాబట్టి దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఇవాళ, నా మనసు నీతో కూడా రాలేదా బిడ్డ? ఎందుకు నన్ను వదిలిపోతున్నావు? నా మీద నమ్మకం లేదా? నా మీద నీకు అసలు ఎటువంటి నమ్మకము,
ట్రస్ట్ అనేది నీకు బిల్డ్ అవ్వలేదా? నేను చేయలేనా? నాకు సమస్తము సాధ్యమే కదా! ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావని దేవుడు నిన్ను ఇవాళ క్వెషన్ చేస్తున్నాడు కనుక, నీవు దేవుని దగ్గరికి రాగలిగితే నువ్వు బ్లెస్సింగ్స్ పొందుకుంటావు. రైట్ టైంలో దేవుడు రైట్ బ్లెస్సింగ్స్ నీకు దయచేస్తాడు కనుక దేవుని కొరకు ఎదురుచూడు. ఒక గుడ్ ఎగ్జాంపుల్‌గా ఎలైజా వలె మనం గుడ్ ఎగ్జాంపుల్‌గా ఉండాలి. వన్స్ నో అంటే నో, అంతే. దేవుని మాట కూడా అంతే. వన్స్ నో అంటే నో. మరి నీవు దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాట కట్టుబడి ఉంటావా? అవే వెళ్ళిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోతావా? నీ ఒక్కసారి ఆలోచించుకొని ఆయన వైపు తిరగగలిగితే రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇవ్వగలడు కనుక నమ్ము, దేవునిలో కొనసాగు, దేవునితో నడు. దేవుడు నీకు గొప్ప కార్యాలు జరిగించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.